మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు, పిల్లలు క్షేమంగా ఉన్నారని తలచి మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వాదకరంగా దేవుని వాక్యాన్ని వింటున్నారని సంతోషిస్తున్నాం. మనం ప్రార్థించి ప్రకటించిన విధంగా లైఫ్ ఆఫ్ క్రీస్తు జీవిత చరిత్రలో మొదటి భాగాన్ని పార్ట్ 1గా రిలీజ్ చేయడం జరిగింది. మీరు వాక్యాన్ని వింటున్నారని నమ్ముతున్నాం. లేఖనాధారాలుగా యేసుక్రీస్తు ఏమై ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క ఉనికి ఏమిటి, యేసుక్రీస్తు పూర్వ ఉనికి ఏమిటి, ఆయన శరీరధారిగా రాకమునుపు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, శరీరధారిగా రావడానికి గలటువంటి సందర్భాలను ఇప్పటి వరకు మనం మొదటి వీడియోలో ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన యొక్క స్వయంభత్వాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు జీవిత చరిత్రలో ఆయన యొక్క ఉనికి, నిత్యత్వం, ఆయన యొక్క ఉనికి, నిత్యత్వం మరియు ఆయన యొక్క స్వయంభత్వం మనం ప్రత్యక్ష రుజువుల్లో కొన్ని విషయాలను ఈ భాగంలో, ఈ రెండవ వర్తమానంలో మనం నేర్చుకుంటాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. రండి, వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యోహాను సాక్ష్యాన్ని మనం చూస్తాం. బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారిని గురించి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు, నాకంటే ఆయన ముందటివాడు అని సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు వారిని గురించి ఇదిగో యోహాను అనగా బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుక్రీస్తు వారి కంటే ఒక 6 నెలలు ముందు పుట్టినటువంటి యోహాను యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకంటే ముందటివాడు, నాకంటే ఆయన మొదటివాడు. వాస్తవంగా నేనే ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నా దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు, కానీ నేనైతే ఆయన చెప్పులు, కాలి చెప్పులు వారు కూడా విప్పడానికి నేను యోగ్యుడను కాను. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీతి యావత్తులా జరగాలి, ఇప్పటికిలాగా కానిమ్ము అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని ప్రత్యక్షమైనటువంటి రుజువులు, యేసుక్రీస్తు ఉనికి, యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం ప్రత్యక్ష రుజువుల్లో మొదటిది ప్రియులారా బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందొచ్చిన వాడు ఉండి కూడా ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు నాకంటే ముందటివాడు, నాకంటే మొదటివాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన మాట ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ప్రియులారా, గమనించారా? బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. రండి, వాక్య భాగాన్ని చూడండి. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దయచేసి 18వ వచనం, నేను మొదటివాడను, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మొదటివాడు, ఆయన మొదటివాడు. ఇది ప్రత్యక్ష రుజువుల్లో బాప్తిస్మమిచ్చు యోహానిస్తున్నటువంటి సాక్ష్యానికి ఆధారంగా నేను మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడని చెప్పడానికి లేఖన ఆధారాలు. ప్రియులారా, మరికొన్ని మనం వాక్య భాగంలో నుంచి చూద్దాం. ఆయన యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం చెప్పిన విధానాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆయన చెప్పులు వారు కూడా నేను విప్పలేను, అంత యోగ్యుణ్ణి నేను కాదు అని చెప్పాడు యోహాను. వాస్తవంగా యోహానును గురించిన సాక్ష్యం బైబిల్లో ఏముందంటే,
స్త్రీలు కనినటువంటి వారిలో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అబ్బా, ఎంత మహిమకరమైన జీవితం యోహాను. స్త్రీలు కనిన వారిలో అంటే భూమి మీద ఉన్న స్త్రీలందరూ కన్నటువంటి బిడ్డలు ఒక ఎత్తు అయితే, అలాంటి వారిలో యోహాను ఎన్నో రెట్లు గొప్పవాడుగా ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహానంతటి గొప్పవాడు అసలు ఇంకొక వ్యక్తి లేనే లేడు. అంత గొప్ప వ్యక్తి, అంత ఉన్నతమైన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆయన నాకంటే మొదటివాడు, ఆయన నాకంటే ముందటివాడు, నేను ఆయన చెప్పులు వారును కూడా విప్పడానికి యోగ్యుడను కాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తునకు కలుగునుగాక. వాక్య భాగాన్ని నేను రెండవ సాక్ష్యాన్ని మీతో నేను చెప్తాను. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించినది ఎవరు అంటే ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారే నడిపించారని చెప్పారు. వారికి ఆహారం ఇచ్చింది, వారికి దాహం తీర్చింది ఆయనే, ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించింది ఆయనే అని చెప్పాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దయచేసి 4వ వచనం నుండి దయచేసి 5వ వచనం వరకు చదువుదాం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారందరూ చూడాలి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు నడిపించింది ఆయనే, వారి దాహం తీర్చింది ఆయనే, వారికి ఆహారం ఇచ్చింది ఆయనే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఆయనే. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన ఉన్నతమైనటువంటి సాక్ష్యం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. పూర్వ ఉనికి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మనం చూస్తున్నాం. చెరగని చరిత్ర ఇశ్రాయేలీయులదైతే వారిని నడిపించిన వాడు యేసుక్రీస్తు వారు. అందువలన ఆయన జన్మించక మునిపే పూర్వ ఉనికి కలిగి ఉన్నాడని ప్రత్యక్ష రుజువులు ఇవి, ప్రత్యక్ష రుజువులు. బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం చెప్పాడు, అలాగే పౌలు సాక్ష్యం చెప్పాడు. ఇంకా కొందరి అనుభవాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన ఎలాంటి వాడు? అపోస్తలుడైన పౌలు, అదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని సాక్ష్యం చెప్పాడంటే, ఆయన దేవునితో సమాన అనుభవం కలిగిన వాడని చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 7-8 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన విషయాన్ని మరి పౌలు గారు యేసు ప్రభువుని గురించి మాట్లాడారు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడటానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. రండి వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. పిల్లలు గమనించారా? ఆయన దేవునితో సమాన అనుభవం, సమానత్వం కలిగిన వాడు. దేవునితో సమానత్వం. ఈ లోకంలో ఆయనకు సాటి అయిన వ్యక్తులు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఆయనకు సాటి అయిన వ్యక్తులు ఎవరూ లేరు. ఆయనకి సాటి చేయగలిగినటువంటి సమర్థులు ఎవరూ కనబడరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో సమానత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు తండ్రైన దేవునితో సమాన అధికారం కలిగిన వాడుగా, లేకపోతే సమానతత్వం కలిగిన వాడుగా సమాన అనుభవం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. పౌలు యొక్క సాక్ష్యం, వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని రాయబడింది. అంటే దేవునితో సమానంగా ఉన్నాడని కదా అర్థం, సమాంతరంగా ఉన్నాడని కదా అర్థం. ఆ భాగ్యాన్ని ఈ లోకానికి రావడానికి విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదట.
అనుకోలేదు కాబట్టే ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని శరీరధారిగా మనవలే మన మధ్యకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరాన్ని ధరించుకొనక మునిపే, శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రత్యక్షం కాక మునిపే ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు అనడానికి ప్రియులారా ఇవి ప్రత్యక్షమైన సాక్ష్యాలు, ప్రత్యక్షమైన రుజువులు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని నేను మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక సాక్ష్యం చెప్పాడు. వాక్యం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలను మనం గమనిస్తే ఆయన ఏమై ఉన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దయచేసి 1-2 వచనాలను జాగ్రత్తగా చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఒకసారి, అంటే ఒకానొక కాలంలో, ఒక సందర్భంలో మన పితరులతో దేవుడు ఎలా మాట్లాడాడంటే తన యొక్క ప్రవక్తలను ఉపయోగించుకొని మాట్లాడినట్లుగా వాక్యం చెప్తుంది. వాక్యం గమనించారా? పూర్వకాలమున, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమున నానా సమయములలో, నానా సమయాలు వేరువేరైన సమయాలు, ఆ సమయాలలో మన పితరులతో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అలా నానా విధాలుగా మాట్లాడాడు. అంటే రకరకాలుగా ఎన్ని సందర్భాలు, ఎన్ని సమయోచితమైన సందర్భాలు ఆయన మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఆయా సందర్భాల్లో తన భక్తులతో, తన బిడ్డలతో, సేవకులతో మాట్లాడాడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా, వాక్కు ద్వారా, దర్శనాల ద్వారా, అలాగే దూతల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తలను పంపి, సేవకులను పంపి మాట్లాడుతూ వచ్చాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే అలా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అని రాయబడింది. ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వాక్యాలు పోలికను జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, ఇదిగో జాగ్రత్తగా చూడండి. పూర్వకాలమున నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరులతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే ఆయన సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన వారసునిగా, అంటే లోకములో ఉన్నటువంటి సమస్తమంతటికి కూడా తండ్రి అయిన దేవుని చేత వారసునిగా ఆయన నియమించబడిన వాడుగా కనబడుతున్నాడు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆయన ప్రపంచాలను నిర్మించినట్టుగా, దయచేసి వాక్య భాగం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రియులారా, 1వ అధ్యాయం దయచేసి వాక్య భాగం చూడండి. ఇక్కడ రాయబడిన మాట దయచేసి 2వ వచనంలో చివరి భాగం, ఆయన కుమారుని ద్వారా ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అంటే యుగములను అని పుట్టినట్లు రాయబడింది. యుగములను నిర్మించను. ఆయన ద్వారానే యుగాలు నిర్మించబడ్డాయి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఏమనుకుంటున్నారు? మనుషులు ఏమనుకుంటున్నారు? లేఖనాలు ఏం చెప్తున్నాయి? మీరేమనుకుంటున్నారు? జాగ్రత్తగా వాక్యాన్ని లేఖనాల ద్వారా పరిశీలించాలని నేను మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఆ విషయాల్లో ఆయన ఏమై ఉన్నారని చెప్పడానికి కొన్ని ప్రత్యక్షమైన రుజువులు చెప్తున్నాను. వాక్యానుసారంగా గమనించి సత్యాన్ని తెలుసుకొని సత్యవంతుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు? 4వ వచనం, ఆయన
ఆయన దేవుని యొక్క తత్వము, మూర్తిమత్వము. వాక్యం చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచుండెను. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు దేవుని యొక్క మూర్తిమత్వం, మన దేవుని యొక్క మహత్యం, ఆయన మహిమ యొక్క తేజస్సు. పుట్టినోట్లో రాయబడింది ఆయన యొక్క ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిబింబం. ప్రియులారా, గమనించారా ప్రియులారా? మళ్ళా చెప్తాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు చిన్న పిల్లలప్పుడు పిల్లలు మరి ఇంటి బయటికి వెళ్ళి సూర్యుని వైపు అద్దంలో సూర్యుడి పొలేలా చేసి ఆ సూర్యుడిని లోపలున్న ఇంటిలోకి వచ్చేలా చేసేవాళ్ళు. ఇక్కడ మీరు గమనించాలి, ఆకాశంలో ఉన్న సూర్యుడు వేరు, అద్దంలో ఉన్న సూర్యుడు వేరు, ఇంట్లోకి వచ్చిన సూర్యుడు వేరు అని చెప్పారా? గమనించాలి. ఆకాశంలో ఉన్న సూర్యుడు అద్దంలోకి వచ్చాడు, అద్దంలో ఉన్న సూర్యుడు ఆ ప్రకాశం ఇంట్లోకి వచ్చింది. సూర్యుడు ఆకాశంలో లేకపోతే అద్దంలో కనబడకపోను కదా, దాన్నే ప్రతిబింబము అంటారు. ప్రతిబింబం. ఆ సూర్యుడే ఈ సూర్యుడు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ దేవుడే, ఆ దేవుని యొక్క మహిమ తేజస్సే, ఆయన యొక్క ప్రతిబింబమే, దేవుని యొక్క ప్రతిబింబమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. అందుకే ఇది ప్రారంభించే ముందే మీరందరూ కూడా నోట్బుక్లతోనూ అలాగే పెన్నులతోనూ బైబిల్తోనూ సిద్ధపడి రావాలని పిలుపునిచ్చాం ప్రియులారా. గమనించండి వాక్యాన్ని. దేవుడు వాక్యం ద్వారా మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. వాక్యాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆయన సమస్తములకు వారసునిగా దేవుడు నియమించాడు. ఆయన దేవుని యొక్క మహిమ, దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని యొక్క మూర్తిమత్వం, అంటే ఆయన యొక్క ప్రతిబింబం అని చెప్పాడు పౌలు. 2 సాక్ష్యాలు చెప్పాడు. దయచేసి వాక్య భాగాన్ని చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. అందరూ చూడండి 10వ వచనం. మరియు నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే. దేవునికి స్తోత్రం. భూమికి పునాది వేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆకాశం ఆయన చేతి పని. ఆయన యొక్క మాట యొక్క మహత్తు చేత సమస్తాన్ని నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు. ఆయన పూర్వమునికి కలిగిన దేవుడు, ఆయన స్వయంభవుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు, స్వయంభవుడైన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు దేవునిగా కలిగి ఉండడం నీకెంత ఆశీర్వాదం. రోమపత్రికలో రాయబడింది, ఇలాంటి సృష్టికర్త అయిన దేవుని విడిచి మనుషులు సృష్టిని ఆరాధిస్తున్నారని. ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం ప్రియులారా. వాక్య భాగాన్ని నేను మరొక ప్రత్యక్ష రుజువుల్లో మరొక సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ ఉందా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నిత్యుడగు తండ్రి అని రాయబడింది. నిత్యుడగు తండ్రి. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని ఆయన పుట్టుకను గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఇదిగో మాట్లాడుతున్నటువంటి దేవుని మాట 6వ వచనం 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్పినటువంటి ఆయనను గురించి లేఖనాలు తర్వాత ఏం చెప్పబడ్డాయంటే, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మామూలు దేవుడు అనుకోకండి ప్రభువైన యేసుక్రీస్తు వారంటే. ఆయన మహాదేవుడు. స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది శిశువుగా పుట్టినట్టుగా రాయబడింది, మనకు కుమారుడుగా అనుగ్రహించబడినట్టుగా రాయబడింది. కానీ ఆయన యొక్క ఉనికి, ఆయన మీద, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది అని రాయబడింది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. ఇంత స్పష్టంగా లేఖనాలు చెప్తుంటే యేసు ఎవరనే ప్రశ్న ఇంకా నీ జీవితంలో మెదులుతూనే ఉందా?
అన్వేషణలో ఉంటే ఇంకా మంచిది. సత్యవంతుడిని తెలుసుకోవడానికి ఈ ఛానలు అలాగే ఈ సందేశం కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. వాక్యం చెప్తుంది కదా, ఆయన బలవంతుడైన దేవుడు. మామూలు దేవుడు కాదు ప్రియులారా యేసు ప్రభువారు అంటే. ఆయన బలవంతుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నిత్యుడగు తండ్రి. తండ్రికి నిత్యత్వం ఎలా ఉందో ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా నిత్యత్వం అలాగే ఉంది. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడదు. దేవుడు దేవునికి మనుషులకు ఉన్నటువంటి దూరాన్ని, అంటే పాపం చేసి దేవునికి దూరమైనటువంటి మనుషులను మనిషి రూపంగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఆయన అదిగో తండ్రితో వారిని సమాధానపరచడానికే సమాధానకర్తగా వచ్చాడు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష రుజువుల్లో కొంతమంది సాక్ష్యాలు. యోహాను సాక్ష్యం విన్నాం. అలాగే అదిగో పౌలు మరి 2-3 సాక్ష్యాలు చెప్పాడు. అలాగే ఎబ్రీ గ్రంథకర్త సాక్ష్యం చెప్పాడు. నేను మరొక సాక్ష్యం చెప్పాను మీ ముందు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా సాక్ష్యం చెప్పాడు. మీకా భక్తుడు సాక్ష్యం చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, పురాతన మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నాడని వాక్యం చెప్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, అంటే ఉన్నవాడు, నిత్యము ఉన్నవాడు, ఆయన ఉంటున్నవాడు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ప్రకటన గ్రంథంలో చదివాం కదా మనం, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఎంత ఆశీర్వాదకరమైన విషయాలు మనం వింటున్నాం ప్రియులారా. వాక్యాన్ని రాసుకుంటున్నారా? లేఖనాలను చూస్తున్నారా? బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉందా? వాక్యాన్ని మీరు పరిశీలన చేయండి. అలాగే కొన్ని పరోక్ష రుజువులు శరీరధారిగా రాకముందు యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన పూర్వ ఉనికిని గురించి కొన్ని పరోక్ష రుజువులు కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. లేఖనాలు జాగ్రత్తగా చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, వాక్యభాగాన్ని చూడండి. క్రీస్తు శరీరధారిగా రాకమునుపు, శరీరాన్ని ధరించుకోనకు మునుపు ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క కార్యాలు ఏం చేసేవాడు ఆయన? వాక్యం చదవగలిగిన వారు జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. సృష్టిని నిర్మించింది ఆయనే. ఆయన ఈ సృష్టికి నిర్మాణకుడు. ఇందాక ఎబ్రీలకు రాసిన పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త సాక్ష్యం చెప్పినట్టు ఆయన సమస్తమునకు వారసుడుగా ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తం కలిగాయని మరి ప్రత్యక్ష రుజువుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పరోక్ష రుజువుల్లో కూడా ఆయన సృష్టికర్త అని చెప్పడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి 3వ వచనం. యోహాను సువార్త వాక్యం చూడగలిగిన వారు వాక్యం చూడాలని, చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. యోహాను సువార్త దయచేసి 1వ అధ్యాయం 3వ వచనం. అందరూ వాక్యాన్ని చూడండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులారా గమనించారా? కలిగి ఉన్నదేదియు, ఏది కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం అలాగే 10వ వచనం చూడండి. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు, గ్రహించలేదు. ఆయన ఎవరు? అదే ప్రశ్న ఇప్పటికి కూడా అనేక మంది మనుషుల్లో మెదులాడుతుంది. యేసు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ మెదులుతూనే ఉంది అనేక మందిలో.
ఆయన ఎవరు? ఆయన లోకంలో ఉన్నప్పటికీ, ఆయన ఉనికిని ఆయన లోకంలో చూపిస్తున్నప్పటికీ మనుషులు ఆయన ఎవరు అని గ్రహించలేకపోయారు. మళ్ళా చదువుతున్నాను 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. లోకాన్ని కలుగు చేసిన వాడు ఆయన, ప్రపంచాలను నిర్మించిన వాడు ఆయన. పరోక్ష రుజువుల్లో ఒక అద్భుతమైన సాక్ష్యం, ఆయన చేసిన కార్యాలు, సృష్టిని చేశాడు ఆయన. ఆయనను జీవముండెను. వాక్యం చెప్తుంది ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకం అంటే ఆయన్ని తెలుసుకోలేదంట ప్రియులారా. గమనించారా? అలాగే 13వ వాక్యం చూడండి, ఏమని రాయబడింది? బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఆయన ఎవరు, ఎలాంటి వాడు అంటే ప్రియులారా, ఇదిగో 14వ వచనంలోకి రండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమయ్యున్న దేవునిగా ఆయనున్నాడు ప్రియులారా. ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన ఇదిగో పూర్వ ఉనికి కలిగిన వాడు. మనుషులు అనుకుంటున్నట్టుగా ఆయన నిన్న మొన్నటి వాడు కాదు, కొంతకాలానికి సంబంధించిన వాడు కాడు, ఒక సమయానికి ఒక పరిధికి సంబంధించిన వాడు కాదు. ఆయన అనంతుడు, ఆయన ఉన్నతుడు, ఉన్నవాడు, ఆయన నిత్యుడు, ఆయన స్వయంభవుడు అని చెప్పడానికి ఇదిగో ప్రపంచాలు ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి, యుగాలు ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు ఆయన. మొదటి వాడను నేనే అని చెప్పినవాడు ఆయన, కడపటి వాడను నేనే అని చెప్పినవాడు ఆయన. ఈ లోకంలో మనుషుల ఊహకు అందని దేవుని ఉన్నతమైన ప్రణాళికను మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఆయన ఎవరు అనేది సరిగా అవగాహన లేని వారుగా కనబడుతున్నారు. కీర్తన 33:6 వచనంలో యెహోవా వాక్కు చేత అనగా వాక్యము చేత ఆకాశములు కలిగిన. ఎబ్రీ పత్రికలో మనం చదివినటువంటి లేఖన భాగం ఇదిగో ఇక్కడ కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు. యెహోవా వాక్కు చేత అనగా వాక్యము చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత సమస్తమును కలిగిన. 33:6 వచనం కీర్తనల గ్రంథం. అలాగే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములో తన వాక్యం ద్వారా నిర్మాణమయ్యాయని చెప్తున్నాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట యొక్క మహత్తు చేత అవి ఆయన ఉనికిలోకి తెచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం వాక్యాన్ని. రెండవది పరోక్ష రుజువుల్లో ఆయన చేసిన కార్యాలు. రెండవది ఏంటంటే ఆయన మొదటి దాంట్లో సృష్టిని చేశాడు. దీంట్లో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మీరు చేర్చుకోండి. ఆయన పూర్వ ఉనికి కలిగి ఉన్నాడని, ఆయన స్వయంభవుడని మనకు అర్థమవుతుంది. పరోక్ష రుజువుల్లో రెండవది ఆయన పోషకుడు, ఆయన సంరక్షకుడు, ఆయన అధికారి. మళ్ళా చెప్తున్నాను, రెండవది పరోక్ష రుజువుల్లో రెండవ భాగం ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన పోషకుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన సంరక్షకుడై ఉన్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి మరి సంరక్షకుడిగా అధికారిగా ఉన్నాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడండి. ఆయనే సృష్టికర్త అని చెప్తూ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఇదిగో మనము మన స్వరూపమందు నరుని చేయుదము రండి అని చెప్పడం చూస్తాం. సృజించిన వాడు ఆయన, అలాగే వారిని నిర్మించిన వాడు ఆయన, ఆయనే వారికి పోషకుడు, సంరక్షకుడు, అధికారి కూడా ఆయనది ప్రభుత్వము అని వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు ఈ లోకంలో దేవుడు రానున్న దినాల్లో పరలోక రాజ్యం ఏర్పాటు చేస్తున్నాడు. అది ఈ లోక రాజ్యాలన్నిటినీ తుడిచిపెడుతుంది. దాని గురించి రాయబడింది, చేతి సహాయము లేని రాయి, అది సర్వభూతాలమంత గొప్ప పర్వతమైంది. అది యేసుక్రీస్తు రాజ్యానికి సూచన. యేసుక్రీస్తు వారి రాజ్యాన్ని చూపిస్తుంది. లోకరాజ్యాలన్నీ కూడా ఆయన చెంతకు రాబోతున్నాయి. ఈ లోకరాజ్యాలన్నీ ఆయన జయించబోతున్నాడు. అది ప్రత్యక్ష పరోక్ష రుజువుల్లో శ్రేష్టమైన భాగం. మత్తయి సువార్త 23:37లో ఎన్నో మార్లు తన రెక్కలతో రక్షించాలనుకున్నాడు, వారిని కాయాలనుకున్నాడు.
వారిని నిజంగా నిత్యము రక్షించేవాడుగాను శిక్షించేవాడుగాను మత్తయి సువార్త 25:46 ప్రకారం. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15, అలాగే 12వ అధ్యాయం 10 క్రీస్తు రాజ్యం. ఈ లోకంలో లోకరాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యం అవుతాయి. అధికారం ఆయనదవుతుంది, క్రీస్తుదవుతుంది. రాజ్యం, ఈ లోకరాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యంగా మార్చబడుతున్నాయి. అదే చేతి సహాయము లేని ఆ రాయి, ఆ చిన్న రాయి సర్వభూతలమంత గొప్ప పర్వతనంగా మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వాక్య భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన పోషకుడుగా ఉన్నాడు. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన పోషకుడు, సంరక్షకుడు, ఆయన అధికారం కలిగిన వాడు. వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలని నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14 ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అధికారం ఆయనది, ఆధిపత్యం ఆయనది, పోషకుడు ఆయన, సంరక్షకుడు ఆయన. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే తండ్రి అయిన దేవుడు అని మనం అనుకుంటున్న ఆయన్ని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడంటే నాలా ఉంటాడని చెప్పడానికి దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అనగా దేవుని ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా కనబడుట అని అర్థం. ప్రియులారా, అంతకుముందు కనబడలేదు దేవుడు, ఇప్పుడు శరీరధారిగా యేసుక్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు మనుషులకి. అర్థమైందా? ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. యేసుక్రీస్తు వారి లోకానికి రాక యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 49 ఈ మాట ప్రభు చెప్తున్నాడు. నాలో తండ్రి ఉన్నాడని నేను తండ్రి ఏకమై ఉన్నా. అంటే ఏం చెప్తున్నాడు అర్థమవుతుందా? నేను తండ్రి ఏకమై ఉన్నాం, నేను దేవుడు ఏకమై ఉన్నాం, నాలో ఉన్నాడు ఆయన అంటున్నాడు. అంటే తండ్రి ఎలా ఉంటాడు అంటే నాలా ఉంటాడు, ఆయన నాలో ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పటికైనా ఆలోచిస్తారా? దేవుడు అంటే యేసుక్రీస్తు వారే, తండ్రి అంటే యేసుక్రీస్తు వారే. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను తండ్రి ఏకమై ఉన్నాం. 12వ అధ్యాయంలో జాగ్రత్తగా మీరు చూడండి, 49 బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు చూడాలని నేను ప్రభుత్వం మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. అందరూ చూడండి, ఒక మంచి మాట రాయబడింది. 49 వాక్య భాగాన్ని చూడండి. అనగా నా అంతట నేనే మాట్లాడుటలేదు, నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించుచున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నేను కాదు మాట్లాడుతుంది, నా తండ్రియే మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన నిర్వచనాన్ని ప్రభు చెప్పాడు. మనుషులు అంగీకార స్వభావం లేనివారై, తృణీక స్వభావం కలిగిన వారై ఉండటం వలన వాక్యాన్ని కూడా, లేఖన ఆధారాలను కూడా పట్టించుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తును తృణీకరిస్తున్నారు. ఏమాత్రం అర్థం లేకుండా, ఏమాత్రం రుజువును కూడా పరిశీలించకుండా, చూడకుండా ఆయన చెప్తున్నాడు, నేనేమై ఉన్నానంటే నేను తండ్రికి వేరుగా లేను. తండ్రి ఏమై ఉన్నాడో నేను అలాగే ఉన్నానని చెప్తున్నటువంటి మాట మళ్ళా చదువుతున్నాను చూడండి. ఏలయనగా నా అంతట నేనేం మాట్లాడటం లేదు. అంటే నాలో ఉండి నాతో ఉండి మాట్లాడుతుంది నా తండ్రే. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నాలో ఉండి నా తండ్రి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. వాక్యాన్ని చూడండి, బైబిల్ ఉందా? ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో దయచేసి 14వ అధ్యాయం 10వ చదువుతున్నాను చూడండి. తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. గమనించారా? ఈ మాటలు గమనించారా? మళ్ళా చదువుతున్నాను. నా యందు తండ్రియు, నేను తండ్రి యందును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మట్లేదా? నేను తండ్రి యందు ఉన్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, నేను కలిసే ఉన్నాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు నా అంతట నేను చెప్పట్లేదు, నా తండ్రి నాలో ఉండి, నాతో ఉండి, నాలో నివసిస్తూ మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని ఏమంటారంటే దేవుని ప్రత్యక్ష
ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాక యొక్క ముఖ్య ఉద్దేశం పరోక్ష రుజువుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు ఎలా ఉంటాడంటే యేసుక్రీస్తులా ఉంటాడు. దేవుని ఉనికి ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తులా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను మరొక భాగాన్ని చెప్పి నేను ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని ప్రత్యక్షతలో భాగంగా ఆయన తండ్రి నేను ఒకటై ఉన్నామని, ఏకమై ఉన్నామని ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనే తండ్రిని, తండ్రి నాలోనే ఉన్నాడు అని ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రి నాలాగే ఉంటాడు, నాలాగా మాట్లాడతాడని చెప్తున్నాడు. అలాగే రెండవది ఏంటంటే, నేను లోకములో ఉన్నాను, కొంతమంది నువ్వు నాకు అనుగ్రహించావు, వారికి నీ వాక్యాన్ని నేను నీ నామాన్ని ప్రకటించాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దయచేసి 6 నుంచి 8 వచనాలు గమనిస్తే, లోకములో నువ్వు నాకు అనుగ్రహించిన వారికి నేను నీ నామాన్ని ప్రకటించాను అంటే దేవుని యొక్క నామం ప్రకటించడానికి, ప్రత్యక్షపరచడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. అంతేకాదు యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, నీవు నాకు అనుగ్రహించిన వారికి నీ వాక్యాన్ని నేను నీ నామాన్ని ప్రకటించాను, నీ వాక్యాన్ని ప్రత్యక్షపరిచాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మీరు నోట్ చేసుకోండి ప్రియులారా. అదేంటంటే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, అలాగే 1వ వచనం, అలాగే 2వ వచనంలో రాయబడిన మాటలు ఏంటంటే, 11వ వచనం రాయబడిన మాటలు ఏంటంటే, అబ్రహాముకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందని. ఆయన వాక్కుగా ఉన్నాడు, ఆ వాక్కుగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. వాక్యం అనే నామం ఆయనకు పెట్టబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మీ జీవితంలో దేవునిగా కలిగి ఉండడం మీకు బహు ఆశీర్వాదం, మీకు బహుదీవెన. ఆయన సృష్టికర్తగా మీరు కలిగి ఉండడం మీకు బహు ఆశీర్వాదం. మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ లేఖనాలను పరిశీలించి సృష్టికర్తగా తెలిసి ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాలను మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి, పరిశీలించండి, పరీక్షించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. ప్రేమగల తండ్రి వందనాలు. బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, వాక్యం వారిలో పనిచేయడానికి సహాయం చేయి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఏ మాట దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపమని, స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.